రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి అందాల పోటీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రభుత్వం దగ్గర ₹1 లేదంటూనే 200 కోట్లు మిస్ వరల్డ్ పోటీలపై ఖర్చు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి ఒక మానసిక వ్యాధి ఉందని, అందుకే ఒకే అంశంపై ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడతారని సెటైర్ వేశారు. ఒకసారి కాళేశ్వరంను కూలేశ్వరం అంటారని, తర్వాత కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ నుంచి నీళ్లు ఇస్తున్నామని చెప్తుంటారన్నారు. కేసీఆర్ ఆనవాళ్లను తొలగిస్తామంటూనే కేసీఆర్ కట్టిన నిర్మాణాలను మిస్ వరల్డ్ బ్యూటీస్కు చూపిస్తున్నారని విమర్శించారు కేటీఆర్. కల్లాల వడ్లు అట్లే ఉన్నాయి. కొనటోడు లేడు, కాంట పెట్టేటోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. ఇప్పటికే అమ్మిన కాడికి పాపం మిల్లర్లకు అమ్ముకున్నారు. ఇప్పటికే 40-50% అమ్ముకున్నారు. ఆడనో ఇన్నో 10% 20% కొన్నారు. కానీ దాన్ని పట్టించుకున్నోడు లేడు. వానలు పడుతున్నాయి, కల్లాలల్లా వడ్లు కొట్టుకుపోయే పరిస్థితున్నది. ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితున్నది. అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. అడుగుదాం ఎవరినన్నా అంటే ఊళ్ళో సర్పంచ్ లేడు, ఎంపీటీసీ దిక్కు లేడు, జెడ్పీటీసీ లేడు, కౌన్సిలర్ లేడు. కాంగ్రెస్ అని పట్టుకుందామంటే కాగడ పెట్టి ఎతికిన వాడు దొరుకుతలేడు. ఎందుకు బిజీగా ఉన్నారు? ఏడ బిజీగా ఉన్నారు? కాగితాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర తిరుగుతున్నారు. ఏందిరా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు, నాకు ఓ పని తెచ్చుకోమన్నాడు, మా మంత్రి చెప్పిండు పని తెచ్చుకోమన్నాడు, 4 పైసలు మిగులుతాయన్నారు. ఇక పాత బాకీలు ఏమైనా ఉంటే, పాత బిల్లులు ఏమైనా ఉంటే తెచ్చుకోమన్నారు, ఇస్తామన్నారు, కమిషన్లు తీసుకోమన్నారు. ఒకటే పనులున్నది ప్రభుత్వం మొత్తం. కమిషన్లు 20% కమిషన్లు, 30% కమిషన్లు. ఇక కమిషన్ల లొల్లి మొత్తం ఊరికి పోయింది, గ్రామానికి పోయింది, మనిషికి పోయింది. వీళ్ళంతా కుంభకోణాలు ఎంత దోపిడీ చేస్తున్నారో ఈ 16-17 నెలలనే బిల్డర్లను, కాంట్రాక్టర్లను, ఆఖరికి చిన్న నాయకులను ఎవ్వని వదలకుండా తాట తీస్తున్నారు, కమిషన్లు తింటున్నారు అనే మాట తెలిసినాక మరి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలి కదా. అందుకే ముఖ్యమంత్రి ఏం చేసిండు, కేసీఆర్ గారికి కమిషన్ నోటీసులు, ఏది కాళేశ్వరం కమిషన్ నోటీసులని ఎన్నో కథ. కేసీఆర్ కదలంగానే వీళ్ళకి భయం పుట్టుకున్నది. మళ్ళీ అమ్మ కేసీఆర్ బయటికి వచ్చిండు, మళ్ళీ లక్షల మంది వచ్చిర్రు, ఇక మన పని తుస్సు. కాబట్టి ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, నోటీసులు ఇవ్వాలి, ఏదో జరుగుతుందన్నట్టు బిల్డప్ ఇవ్వాలి, ఏదో ఒకటి చేసి మన వైఫల్యాల నుంచి, మన అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ నుంచి ప్రజల దృష్టి మలచాలి. నిన్నగాక మొన్న నేను గుల్జార్ హౌస్ అని హైదరాబాద్లో చార్మినార్ పక్కకే ఉంటుంది, అక్కడ పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఒకటే ఇంట్లో, ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 17 మంది చచ్చిపోయినారు. కనీసం ముఖ్యమంత్రికి అర నిమిషం టైం లేదా? గీంచేలు గాడికి పోయి కుటుంబానికి నేనున్నా, జరిగిందేదో జరిగింది, అక్కడ యాక్సిడెంట్ అయింది, మళ్ళా కాకుండా చూస్తా, ఎండాకాలం ఇట్లా ఎట్లయింది రివ్యూ చేయొద్దా? టైం లేదు, బిజీ. దేనిలో బిజీ? అగ్ని ప్రమాదం బాధితులను చూస్తే అందుకు టైం లేదు. అందాల పోటీలలో బిజీ, డ్రోన్ షోలలో బిజీ.